వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డివోషనల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పూర్ణాలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నామండి. ఫస్ట్ పెసరపప్పు మినప్పప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దానిని చక్కగా వాష్ చేసుకొని పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే సమయంలో కరెంటు పోయిందండి. మధ్యలో వదిలేస్తే మినుము అనేది పాడవుతుందని చెప్పేసి మా అమ్మగారు రోట్లో రుబ్బేశారండి. ఇలా రుబ్బిన దానిని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీల కింద పెట్టుకొని అది స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇడ్లీలు ఏ విధంగా కుక్ అవుతాయో అలా కుక్ అయిన తర్వాత దించేసుకొని మనం వాటర్లో డిప్ చేసుకుంటూ ఇడ్లీలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఇడ్లీలు బాగా చల్లారిన తర్వాత మనం చేతితో బాగా స్మాష్ చేయాలండి. ఎంత బాగా స్మాష్ చేస్తే పూర్ణం అనేది అంత టేస్టీగా వస్తుంది. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా స్మాష్ చేసుకోండి. ఇలా బాగా స్మాష్ అయిన తర్వాత మనం మినప్పప్పు పెసరపప్పు ఏ క్వాంటిటీలో నానబెట్టుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇది మిక్స్ చేసిన దాన్ని ఒక వడ్డుకి పెట్టేసుకోండి. చెమ్మగిల్లి పూర్ణాలు అనేవి బాగా వస్తాయి. ఇలా ఉండల కింద చేసుకొని ఈ ఉండల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం మినపప్పుని రుబ్బుకొని పక్కన తీసుకున్నాం కదా, ఒక బౌల్లోకి మినపరుప్పుని తీసుకొని సాల్ట్, చిన్న గ్లాసుడి బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ పూర్ణంలోకి సరిపోతుందండి. రుబ్బులోకి మన ఏ గ్లాస్తో పప్పునైతే నానబెట్టుకున్నా అదే గ్లాస్తో బియ్యం పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బూరెలు అనేవి అంత బాగా వస్తాయండి. ఈ విధంగా నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి, రుబ్బుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న దాంట్లోకి పూర్ణాలు ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఒక్కొక్కటిగా బూరెలు అయితే వేసేసుకోవాలండి. రౌండ్ షేప్ వచ్చేటట్లు వేసుకోండి, నేను చూపించేటట్లుగా. ఇలా వేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దానిని పక్కకు తీసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు పూర్ణాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బూరెలు తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటుంది స్వీట్. ఇలా చాలా ఈజీ వేలో మనం బూరెలు అనేవి చేసుకోవచ్చండి. నేను చూపించినట్టు చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డ్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకొని తింటే అంటే చాలా బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్ పెసరపప్పు పూర్ణాలు రెడీ అయిపోయినట్టేనండి.